మాట్లాడదాం. సైకిల్ యాత్రకు సంబంధించి కళ్యాణ్ గౌడ్ గారు గూడా ఉన్నారు. సో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న సైకిల్ యాత్ర గురించి. అన్న నమస్తే అన్న, జై శ్రీరామ్. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారి గెలుపు పైన మాట్లాడాలంటే మీకు 2 నెలల క్రితమే నేను మీకు చెప్పడం జరిగింది. మేము కరుణాకర్ అండ్ టీమ్ అందరం కలిసి అయోధ్య వెళ్దాం అనుకున్నాం. బై ఛాన్స్ డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ కొన్ని పనులు ఉండడం వల్ల మేము వెళ్ళట్లేదు. బట్ ఆల్రెడీ 6 మెంబర్స్ ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళారు. 3,95,000 మెజారిటీ అనేది ఇంతవరకు తెలంగాణ స్టేట్లో బీజేపీలో ఉన్న ఎంపీలలో 8 మంది ఎంపీలలో మొట్టమొదటిగా మన ఈటల రాజేందర్ గారికి వచ్చేది. అది వచ్చి రావడం అంటే అది ఏంటంటే సంకల్పం లేకుండా ఏది రాదు. అంటే ప్రజల ఆదరణ ఉన్నా కూడా మనకి ఎంటైర్గా చూసుకుంటే ఏదో దేవుడు ఒక తెలియని శక్తి అనేది మనకి కంప్లీట్గా ఆయనతో ఈటల రాజేందర్ గారితో ఉండి ఆశీర్వాదం ఇచ్చి ప్రయాణానికి గెలుపుకి కారణమయ్యారు. సో మీరు ముందే అనుకున్నట్టు ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పి, సో గెలిచిన తర్వాత మల్కాజ్గిరి ఏరియా కూడా డెవలప్ చేయించుకోవడం దగ్గర ఉండి అని చెప్పి చాలా సందర్భాలు చెప్పినట్టు. సో ఏమైనా డెవలప్మెంట్ పనులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి మల్కాజ్గిరిలో? ప్రస్తుతానికి అయితే ఎలక్షన్ కోడ్ మొన్నటి వరకు ఉన్నందువల్ల మొన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికి మన పార్లమెంట్లో ఉభయ సభలు జరుగుతున్నాయి. జరిగిన నేపథ్యంలో కొన్ని కంటోన్మెంట్లో ఉన్న రోడ్ సమస్యలు కానీ అవి చిన్నవి లేవనెత్తారు ప్రస్తుతానికి. సో దాని తర్వాత ఏంటంటే ఇంకొక ఒక ప్రణాళికతో అయితే ఉన్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దానిపైన అయితే ఉన్నారు. కాకపోతే ఒక 6 months తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పొద్దున ఒక న్యూస్ వచ్చి రావడం ఏంటంటే చుట్టూ రింగ్ రోడ్ లోపల ఉన్నది మొత్తం మనకి విలీనం చేసేస్తున్నారు, ఎక్కడో జిహెచ్ఎంసీలో కలిపేస్తున్నారు. కాబట్టి మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఉంటే మాత్రం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్ ఏదైతే ఉందో, ఏ డెవలప్మెంట్ ఉన్నా ఈటల రాజేందర్ గారు మా వెంటే ఉంటారని చెప్పి మా ప్రగాఢ నమ్మకం. సో ఇంకోటి చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో మెయిన్ ఇప్పుడు చూసుకున్న అధ్యక్ష పదవి గురించి మాట్లాడుతూ వస్తున్నాయి. సో దాంట్లో చాలా మంది అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి, 2 విప్పులు కూడా వచ్చినాయి. సో నెక్స్ట్ అధ్యక్ష పదవి ఎక్స్పెక్ట్ చేస్తారు ఈటల రాజేందర్ గారికి వస్తుందని చెప్పి? ఎప్పుడు కూడా ఏదో పదవి వస్తుంది అని చెప్పేసి ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో చేరుతారన్నది ఏం లేదు. కాకపోతే ఏంటంటే పదవి ఇస్తే ఏదైనా పదవి వస్తే ఏంటంటే ఇంకొంచెం బాగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటే. కాకపోతే మేమైతే ఆశిస్తున్నాం అతనికి రేపు కాబోయే తరంలో ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అవ్వచ్చు. అయిన తర్వాత ఒక 2.5 years తర్వాత నెక్స్ట్ రానున్న 2029లో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంటే ఫామ్ చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏదైనా మోడీ గారి కృషి, మోడీ గారి నమ్మకం, అమిత్ షా గారి వ్యూహంతోనే ఉంటుందండి. అందులో కీలక పాత్ర ఈటల రాజేందర్ గారు పోషిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అండి.